నమస్కారం. ప్రొఫెసర్ బత్సరాజ హరగోపాల్. ఈరోజు మా నాన్నగారి తపోభూమి అయినటువంటి రాకమచర్ల యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుకోదలుచుకున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ నాది, ప్రొఫెసర్ హరగోపాల్ మత్స్యరాజ ప్రొఫ్. ఇది మీ ముందు ఉంచుతున్నాను. దీన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ ముచుకుంద క్షేత్రం రాకమచర్ల యోగానంద లక్ష్మీ నరసింహ క్షేత్రం అనేటువంటిది మా నాన్నగారు పరిగి లక్ష్మీకాంతరావు బాబా గారు వారి తపోభూమి. అది నేటి వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ విషయాలు ఇప్పుడు కొన్ని మీ ముందు ఉంచుతాను. ఆ క్షేత్ర మహాత్మ్యము, క్షేత్రాన్ని ఎలా సందర్శించాలి, అక్కడ ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి గుళ్ళు, గోపురాలు ఎలా ఉంటాయి అనేటువంటిది. మన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకసారి అంటారు, దేవుడు సర్వాంతర్యామి. అయితే మరి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలలో సేవ ఏమిటి అనేటువంటిది అర్థం లేని ప్రశ్న. ఎందుకంటే ఆవు ఉంటుంది, ఆవు పాలిస్తుంది. అయితే కేవలం ఈ పాలు పొదుగులోనే ఉన్నాయా? శరీరం అంతటా పాలు లేకపోతే పొదుగులోకి ఎలా వస్తాయి? ఆ ద్రవ్యం అంటే పాలు ఆవు శరీరం అంతా ఉన్నా కూడా మనకు లభించేది పొదుగు నుండే. అలాగే దేవుడు సర్వాంతర్యామి అయినా కూడా మనకు ఆ అనుభవం, ఆ సంస్కారం, ఆ మనోవికాసం, ఆధ్యాత్మిక చింతన, మనకు ఇవన్నీ కూడా లభించడంలో కొన్ని ప్రదేశాలు, కొన్ని సమయాలు అలాగే సహాయపడుతూ ఉంటాయి. అలాంటివే తీర్థక్షేత్రాలు కూడా. అలాంటి తీర్థక్షేత్రాల్లో రాకమచర్ల యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటి. ఈ రాకమచర్ల అనేటువంటి ప్రసిద్ధి పొందినటువంటి ముచుకుంద క్షేత్రము ఆధ్యాత్మిక పరంగాను, చారిత్రకంగాను, పౌరాణికంగాను కూడా ప్రఖ్యాతి చెందినటువంటి స్థలం ఇది. చుట్టూ పర్వతాలతో, కొలనులతో, తోటలతో యాత్రికుల హృదయాల్ని ఆకట్టుకుంటుంది ఈ స్థలం. అంటే ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ. రాకమచర్ల క్షేత్రము ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని పరిగి తాలూకాలోని ఉన్నటువంటి పవిత్ర ప్రదేశము. ఇది పరిగి హైదరాబాదు బస్సు మార్గంలో చేవేళ్ల, మన్నెగూడ ద్వారా హైదరాబాదు నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ దైవము తిరుమలనాథ స్వామి, యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కూడా అంటుంటారు. అయితే స్వామివారి దేవాలయం పర్వత సానువుల్లో అత్యున్నత స్థలంలో అతి ప్రాచీనమైనటువంటి మందిరము. ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వెలిసేందుకు కారణము ముచుకుంద మహారాజు అని చెప్పేసి పౌరాణిక కథలు ఉన్నాయి. ఈ పౌరాణిక కథ విషయాలలో వస్తే, హిరణ్యకశిపుని చంపిన తర్వాత శ్రీ మహావిష్ణువు దేవతల కోరికపై రాకమచర్ల పర్వత స్థానువుల్లో విశ్రమించాడు. తర్వాత శ్రీకృష్ణావతార కాలంలో జరాసంధుడు మధురపై దండయాత్ర జరిపాడు కదా. అప్పుడు జరాసంధుని మిత్రుడైనటువంటి కాలయవనుడు జరాసంధునికి సహాయపడేందుకై ఆ సమయంలో మధురా నగరిపై దండయాత్ర జరిపాడు. భవిష్యత్ విషయాల్ని గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కాలయవనుడిని దునిమం ముచుకుందుడు సరైన వాడిని తలంచేసి సముద్ర మధ్యంలో ద్వారకా నగరిని నిర్మించిన తర్వాత కాలయవనుడిని రాకమచర్ల గుహలందు నిద్రించుతున్న ముచుకుందుని వద్దకు తీసుకుని వెళ్ళి ఆ గుహ సమీపంలో అదృశ్యమైనాడు శ్రీకృష్ణ పరమాత్మ విష్ణువు.
ఆ కాలయవనుడు అప్పుడు కోపోలో ఉన్నాడు. చీకటిమయమైనటు ఆ యొక్క రాకమచల గుహయందు లోనికి వెళ్తాడు. అక్కడ గాఢ నిద్ర ఎందు ఉన్నటువంటి ముచుకుంద మహారాజుని, ముచుకుంద మహర్షి అనండి, అతను శ్రీకృష్ణుడు అని అనుకొని గట్టిగా కాలితో తంతాడు. అప్పుడు ముచుకుందుడు యోగ నిద్ర నుంచి మేల్కొని కాలయవనుని భస్మీకృతం చేస్తాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు ముచుకుందుని ముందు ప్రత్యక్షమై ఏ కోరిక కావాలని అడుగుతాడు. ఇది ముచుకుందుని యొక్క పూర్వగాథ. ముచుకుందుడు యొక్క పూర్వగాథ అంటే ఎలా ఉంటుందంటే, ఆయన ఒక చక్రవర్తి. అయితే ఆయన శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరిస్తాడు. ద్వారకాయుగమందు పొందే విధంగా వరం అడుగుతాడు. తర్వాత ఇంద్రుని కోరిక పైన అమరావతి నగరానికి వెళ్ళి ముచుకుంద మహారాజు ఆ యొక్క రాక్షస సైన్యాన్ని దునుమాడి ఇంద్రునికి మిత్రుడైపోతాడు. అలసిపోయినటువంటి ముచుకుందుడు తన పుత్రులకు రాజ్యభారాన్ని అప్పగిస్తే రాకమచర్ల పర్వత గుహలందు విశ్రమించే దానికి వస్తాడు. దీర్ఘ నిద్రకై ఇంద్రుని వద్ద నుంచి వరం పొంది ఎవరైనా మధ్యలో తనను మేల్కొల్పినట్లయితే తక్షణమే అట్లా చేసేవాడు భస్మమయ్యే విధంగా ఆయన వరాన్ని పొందుతాడు. అంటే దీర్ఘ యోగ నిద్రలో వెళ్ళడానికి ముచుకుంద మహారాజు అప్పుడు నిర్ణయించుకుంటాడు. ఆ విషయం శ్రీకృష్ణ భగవానికి తెలుసు కాబట్టి ముచుకుందుని కోపాగ్నికి ఈ యొక్క రాక్షసుని బలి చేసేస్తాడు. కాబట్టి అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగానంద లక్ష్మీ నరసింహస్వామిగా ఈ పర్వతాలపై నిలిచిపోయాడు. ఇవి రాకమచర్ల పర్వతాలు. మనోహరమైన కొలలు, తోటలతో ఈ ప్రత్యేక ప్రదేశం అనేటు మనల్ని మంత్రముగ్ధుని గావిస్తూ ఉంటుంది. ఇక రాకమచర్లలో అతి ముఖ్యమైనటువంటి మందిరము శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారిది. ఈ మందిరము అతి ప్రాచీనమైనది, చారిత్రక ప్రదేశము. ఇది గర్భగుడిలో అత్యున్నతమైన నరసింహస్వామి విగ్రహం మనల్ని మంత్రముగ్ధుల్ని గావిస్తుంటుంది. ఈ మందిరంలోనే గరుడ, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ నరసింహస్వామి, విష్ణు భగవాని యొక్క కీర్తనలు తెచ్చినటువంటి వెంకటదాసుల వారి యొక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయబడింది. అయితే ఇక్కడ ఈ విగ్రహం అతి సుందరంగా ఉంటుంది. చీమల ద్వారా ఇది మలచబడిందని చెప్పబడుతూ ఉంటుంది. ఈ మధ్య మందిర సమీపంలో రామాలయం కూడా అయింది. ఈ పర్వత సానువులపై నుండి మనం మందిరం దాకా 100 పైగా మెట్లు ఉన్నాయి. మధ్యలో ఉన్నతమైనటువంటి ధ్వజస్తంభం ఉంది. దగ్గరలో కళ్యాణ మంటపము. అక్కడ వైశాఖ శుక్ల చతుర్దశి పూర్ణిమ రోజుల్లో రథోత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో ఇక్కడ ఈ కళ్యాణ మంటపంలో స్వామివారి కళ్యాణోత్సవం అతి వైభవంగా రథోత్సవంతో పాటు మనల్ని భక్తులు ఎంతోమందిని ఆకర్షిస్తుంటుంది. వేలాది భక్తులు కూడా వస్తూ ఉంటారు. పర్వదినాల్లో ఏకాదశి లాంటి దినాల్లో కూడా అనేకులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. పర్వత క్రింది భాగంలో యాత్రికుల వసతి గృహం ఉంది. చుట్టూరా మామిడి తోటలు ఉన్నాయి. మందిరానికి సుమారు 200 మీటర్ల దూరంలో తోట మధ్య భాగంలో ముచుకుంద సరోవరం ఉన్నది. యాత్రికులు ఇక్కడ స్నానం చేసి అక్కడ హనుమద్ విగ్రహాన్ని పూజ చేస్తారు. ఈ స్థలము ప్రకృతి రమణీయతకు, తర్వాత వృక్ష సంపదకు ఆలవాయనమైనటువంటి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ముఖ్య మందిరం శిథిలావస్థలో ఉన్నందువల్ల ఈ మధ్యకాలంలో మా నాన్నగారు పరిగి లక్ష్మీకాంతరావు బాబా గారు మార్గదర్శకంలో జీర్ణోద్ధరణ గావించారు. ముచుకుంద మహారాజు మరుసటి జన్మంలో శ్రీ వెంకటనాథ మహారాజుగా అవతరించారు.
ఈ రాకమచర్ల క్షేత్రంలో రాకమచర్ల వెంకటదాసుని వారి పేర పరిసర ప్రాంతాల్లో నేడు కూడా అందరికీ పరిచితం. వారు రచించినటువంటి కీర్తనలు, వెంకటదాసులు వారు రచించినటువంటి కీర్తనలు త్యాగరాజు, రామదాసుల కీర్తనలతో కూడా సరితూగుతున్నాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాదు, పాలమూరు, మెదక్ జిల్లాలో అనేకలు రాగమచర్ల వెంకటదాసుని కీర్తనలు అతి భక్తి శ్రద్ధలతో వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. మరి రాగమచర్ల వెంకటదాసుని వారి కీర్తనలు ఈ మధ్య బహు ప్రాచీనం పొందాయి. ఇంతకుముందు ఆకాశవాణి కేంద్రం వారు కూడా దీన్ని భక్తిరంజని కార్యక్రమంలో ప్రసారం చేశారు. ఏది ఏమైనా కూడా మనం ఈ రమణీయ ప్రదేశాన్ని గురించి అనేకులకు తెలియపరచడం అత్యవసరం. తెలంగాణలో లుప్తమైనటువంటి క్షేత్రంలో రాకమచర్ల ఒకటి. నేడు ముచుకుంద క్షేత్రంగా ప్రసిద్ధి పొందినటువంటి రాకమచర్ల క్షేత్రాలు ఎంతోమంది కూడా శాంతి ప్రసాదిస్తుంది, యాత్రికులను ఆహ్లాదకరపరుస్తుంది. ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని మా నాన్నగారు 1963 నుంచి 2015 అంటే తన పరమపదం వరకు కూడా తన యొక్క యోగా తర్వాత క్షేత్రంగా మలుచుకొని వేలాది మంది భక్తులకి ఆయన అక్కడ భగవద్గీత జ్ఞానయజ్ఞాలు, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేశారు. అక్కడ రాకమచర్ల సత్సంగ మండలి అనేటువంటి చేసి దానికి మార్గదర్శకాలను వహించారు. ప్రస్తుతం ఆ రాకమచర్ల సత్సంగ మండలి అద్భుతంగా తయారయ్యి నాన్నగారి పేరిట లక్ష్మీకాంతరావు బాబా గారి ఆ సేవా కార్యక్రమాల్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ నాన్నగారి ఆశ్రమం కూడా ఏర్పాటు చేశారు. అయితే మా నాన్నగారి నుంచి కొన్ని మాటలు. పరిగి లక్ష్మీకాంతరావు బాబా గారు అనేక శాస్త్ర విషయ విధుల నియమ నిష్ఠాగరిష్ఠులు, గొప్ప దేశభక్తులు, ధర్మపారాయణైనటువంటి మహనీయ మూర్తులు కూడా. వారు పూర్వాశ్రమంలో చక్కటి రాజకీయ ధురంధరుడిగా రాణించి పరిగి పురపాలక సంఘ అధ్యక్షునిగా, పరిగి పట్టణ అభివృద్ధికి అనేక సేవలు అందించారు. దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు, తర్వాత అప్పటి ముఖ్యమంత్రి బోలూరు రామకృష్ణారావు గారు, చెన్నారెడ్డి గారు ఇలాంటి మహనీయులతో కలిసి పనిచేశారు కూడా. వారు నిజాం రాష్ట్రం నుంచి మన దాన్ని చేయడానికి కూడా చాలా కృషి చేశారు. మన భారతదేశంలో విలీనం చేయడానికి ఇక స్వాతంత్ర సమరయోధులుగా కూడా పేరు పొందారు. వారు పరమపదించిన తర్వాత పరిగి ఈ తహసీల్ ఆఫీసులో వారి విగ్రహం కూడా ఏర్పాటు చేయబడింది. అయితే నేను చెప్పినట్టుగా 1963 నుంచి 2015 దాకా మా నాన్నగారు పరిగి లక్ష్మీకాంతరావు బాబా గారు లౌకిక కార్యక్రమాలన్నీ దూరంగా పెట్టేసేసి ధార్మిక ఆధ్యాత్మిక ప్రచారానికి అంకితమైనటువంటి అయి ఈ రాకమచర్ల క్షేత్రాన్ని సత్సంగ మండలాన్ని ఒకటి ప్రారంభించేసేసి క్షేత్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆనాటి పెద్దలు శ్రీ సోమనగుడి శ్రీనివాసాచార్యుల వారు, ఉమ్మెంతాల గోవిందయ్య గారు, ఎల్లకొండ విఠలయ్య గారు, వీళ్ళంతా కూడా మహనీయులు. అలా చిన్నగా కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి వాడు ఈనాడు వేలాది మంది భక్తులతో అక్కడ ప్రతి శుక్ల ఏకాదశి రోజు, తర్వాత చివరి నెలలో ప్రతి నెల చివరి ఆదివారం రోజు సత్సంగాలు, తర్వాత ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ శంకరపల్లి, తర్వాత వికారాబాదు, పరిగి, పాలమూరు, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎంతోమంది భక్తులు ఇక్కడ వేలాది మంది నాన్నగారికి ఆయన శిష్యులైనారు. అక్కడ భగవద్గీత జ్ఞానయజ్ఞాలు జరిపించినటువంటి మహనీయుడు ఆయన రాకమచర్ల క్షేత్రంలో. ఆయనకు అది తపోభూమి. ఇక్కడైతే ఈ యొక్క ప్రస్తుతం రాకమచర్లలో నేను చెప్పాను కదా ఈ సత్సంగ మండలి అన్నారు. దానికి ఈ రాకమచర్ల సత్సంగ మండలి యొక్క వివిధ కార్యక్రమాలు వాడు చేపడుతున్నారు.
తర్వాత దినదిన ప్రవర్ధమానంగా కూడా ఇప్పుడు ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పినటువంటి విధంగా రాకమచర్ల క్షేత్రంలో నాన్నగారి తపోభూమిలో వారి యొక్క ఆశ్రమం కూడా ఏర్పాటు చేయబడింది. ఈ క్షేత్రం ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో రాకమచర్ల, అక్కడే దగ్గరలోని రామలింగేశ్వర స్వామి దామగుండ క్షేత్రం, అక్కడి నుంచి అనంతగిరిలో పద్మనాభస్వామి వారి ఆలయము, మరోవైపు పరిగి సమీపంలో లొంగ ఆంజనేయ స్వామి వారి గుళ్ళు ప్రశాంత వాతావరణంలో కూడా ఉన్నాయి. అయితే నేను ఒకటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనండి, పర్యాటక శాఖ వారు అనండి, వారితో నేను మనవి చేసేవి ఏంటంటే ఈ క్షేత్రాల్ని రాకమచర్ల, దామగుండం, అనంతగిరి, లొంక ఈ క్షేత్రాన్ని కలుపుతూ ఈ యొక్క అటవీ మార్గం గుండా వారు మనకు సునాయాసంగా ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు వీలుగా రోడ్లు నిర్మించేసేసి భక్తులకు కావలసినటువంటి సహకార సందేశాన్ని అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క చిన్న వీడియో మీ ముందు ఉంచుతున్నాను. మీరు సహకరించేసేసి మా యొక్క రాకమచర్ల క్షేత్రంలో మా నాన్నగారు దేనికైతే వారు శ్రమించి ఈ క్షేత్రంలో యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రాన్ని ప్రాచుర్యానికి తీసుకొచ్చారో వారు కూడా మనందరం కూడా మన యొక్క సామర్థ్యాన్ని, మన యొక్క కొంత సమయాన్ని వెచ్చించేసేసి ఈ క్షేత్రాన్ని సందర్శిద్దాము. ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని అందరికి తెలుపుదాం. ఈ సందర్భంలోనే మీతో ఒక విషయం తెలుపదలుచుకున్నాను. 2011-12 ప్రాంతంలో ఈటీవీ వారు ఈ క్షేత్రాన్ని సందర్శించేసేసి ఈ క్షేత్రం అప్పుడు తీర్థయాత్ర కార్యక్రమాల్లో కూడా అప్పుడు దాన్ని వివరించడం జరిగింది. ఈ యొక్క యూట్యూబ్లో వారి యొక్క క్షేత్ర మహాత్మ్యం రాకమచర్లలో మనం జరిగినటువంటి కార్యక్రమాల వివరణ జరిగింది. అది కూడా వీలైనంత వరకు మీరు చూడండి. ఈ రాకమచర్ల క్షేత్రాన్ని మనం అంతా సందర్శించేసేసి మనం యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి సేవాభాగ్యాన్ని పొందామని చెప్పేసి ఆశిస్తూ నేను మీతో సెలవు తీసుకుంటాను. మత్స్యరాజ్ హరగోపాల్. నమస్కారం.